అదర్ లాంగ్వేజ్ ప్రాంప్టింగ్ తీసుకుంటారా? ఫస్ట్ షెడ్యూల్ మరాఠీ ప్రాంప్టింగ్ తీసుకున్నాను. తర్వాత ప్రాంప్టింగ్ తీసుకుంటే ఒకటి ఆ టైమింగ్ మిస్ అవుతదనే ఒక ఇది. డైలాగ్ వస్తుంది తప్ప ఎక్స్‌ప్రెషన్ రాదేమో అని డౌట్ నాకు. అహా! లేదు. అంటే ఇప్పుడు నాకు తెలిసి కేరళలో మొత్తం అందరూ సూపర్ స్టార్స్ తోటి సహా అందరూ ప్రాంప్టింగ్ మీద వెళ్తారు. సో, అంటే అది టెక్నిక్ అండి. ఎలా మీరు ఆ టెక్నిక్‌ని ఎలా నేర్చుకొని దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేసుకుంటాం అనేది మీ ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసుకోవాల్సిందే. కరెక్ట్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే నీకు లాంగ్వేజ్ నీకు సపోర్ట్ చేయదో అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ యువర్ యాక్టర్ ఇన్ యూ డైస్ అనమాట. సో అందుకని చెప్పి ఆ లాంగ్వేజ్ మరాఠీ నేర్చుకుందాము అని చెప్పి బాగా దాని మీద కూర్చొని ఒక 1-2 మంత్స్లో బాగానే మంచి గ్రిప్ వచ్చింది. దానికి ఒక చిన్న టెక్నిక్ కూడా ఉంది. ప్లీజ్. దానికి ఏంటి అంటే ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి అంటే ముందు కొన్ని బేసిక్ వర్డ్స్ నేర్చేసుకొని ఆ లాంగ్వేజ్కి సంబంధించిన టీవీ సీరియల్ చూసారనుకోండి, సీరియల్స్ లో చాలా స్లోగా వెళ్తుంది. చాలా స్లోగా మాట్లాడతారు అనమాట. అవును. సో యూజువల్ గా కూతురు, కోడలు, అత్త ఇవే ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా అవే టాపిక్ మీద మాట్లాడుకుంటారు. మన భాషలో చూసింది అక్కడ కూడా చూసాం. సో ఆ టీవీ సీరియల్ మరాఠీ సీరియల్ ఒక 2 సీరియల్స్ పెట్టుకున్నాను. రోజు ఒక హాఫ్ అన్ అవర్, ఎక్కువ కాదు, ఒక హాఫ్ అన్ అవర్ చూసేవాడిని అనమాట.